మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీక్ష విరమించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని సిరిసపల్లిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆయన ఆందోళన చేపట్టారు. 24 గంటలు దీక్ష చేశారు. ఇక సిరిసపల్లిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా అయితే జేసీ నిరసనలు చేపట్టింది. వారికి మద్దతుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, పలు గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీక్ష విరమించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని సిరిసపల్లిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆయన ఆందోళన చేపట్టారు. 24 గంటలు దీక్ష చేశారు. ఇక సిరిసపల్లిలో అయితే డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేసీ నిరసనలు చేపట్టింది. వారికి మద్దతుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, పలు గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మొత్తానికైతే పాడి కౌశిక్ రెడ్డి దీక్ష విరమించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, పాడి కౌశిక్ రెడ్డి నిన్న తలపెట్టిన నిరాహార దీక్షకు సంబంధించి ఈ రోజు ముగించారు. 10 గంటల వరకు పోలీస్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 10 గంటలకి ఆయన నిరాహార దీక్ష కంప్లీట్ చేసిన పరిస్థితి. మొత్తానికైతే డంప్ యార్డుకి సంబంధించి సిరిసపల్లి డంప్ యార్డు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దు, ఇక్కడ నిర్మించొద్దు అనేది కూడా ప్రధానమైన డిమాండ్ ఆయనది. దాని తర్వాత జరిగిన పరిణామాలు, దాదాపు 16 రోజులుగా ఒక జేఏసీగా ఏర్పడ్డారు. ఆ 16 రోజుల జేఏసీకి సంబంధించి నిరసన ధర్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనేది ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి ఒక ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిన్న ఈ రోజు నిరాహార దీక్ష చేస్తానన్న నేపథ్యంలో నిన్న నుండి ఇప్పటి వరకు నిరాహార దీక్ష కొనసాగింది. మొత్తానికైతే అన్ని పార్టీలు కూడా ఆ యొక్క డంప్ యార్డుకి సంబంధించి కూడా ప్రధానంగా అంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా ఒకవేళ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే చావు డప్పులు కొట్టామో, ఏ విధంగానైతే గ్రామాన తిరిగామో వాటన్నిటికి సంబంధించి కూడా చావు డప్పులు కొడుతూ పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఫైట్ చేయడానికి ఆయన పూనుకుంటామనేది కూడా ఒక హెచ్చరిక చేశారు. ప్రధానంగా దాంతో పాటు ఒకవైపు అధికార పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మిగతా వారంతా కూడా వెళ్లి నిన్న తుమ్మల నాగేశ్వరరావుని కూడా కలిసి డంప్ యార్డ్ ఇక్కడ నిర్మించొద్దు అనేది కూడా ఒక అఖిలపక్షం అంతా కూడా వెళ్లి ఆయనకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ఒక సానుకూలమైన వివరణ వస్తుందనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఈ డంప్ యార్డుకి సంబంధించి ఇటు అన్ని పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ డంప్ యార్డు చుట్టూ పూర్తిగా హుజురాబాద్ రాజకీయం అంతా తిరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. డంప్ యార్డు ఇటు ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము ఫైట్ చేస్తామనేది కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సోని.